హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం దొండకాయ ఎగ్ పరుటు కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 గరిటెలు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తరిగిన దొండకాయలని ఇలా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే దొండకాయలు అనేది త్వరగా మగ్గుతాయండి. మూత పెట్టుకోకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి లైట్గా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం అనేది యాడ్ చేసుకోవాలండి. దొండకాయల్లో మనం టమాటాలు యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే దొండకాయలు అనేవి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి, పుల్లగానే ఉంటాయి కాబట్టి ఇంకా టమాటాలు యాడ్ చేసుకోకూడదండి. చూసారండి, ఇంకా కారం అనేది పచ్చివాసన పోయి ఇవన్నీ దొండకాయలకి కారం పట్టిన తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత చూసారు కదండి. వీడియో చూపించండి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేసుకున్నానండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. దొండకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కామెంట్ చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్.